హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈరోజు మీకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే ఒక ఐటెం గురించి మీకు వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇగో చూడండి, రండి. దీన్నే మనం సహజసిద్ధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏంటో మీరు ఇప్పుడు చూసే ఉంటారు. ఇది పుట్టగొడుగు. ఈ పుట్టగొడుగు ఈ మధ్య పడిన వర్షాలకి భూమిపై నీరు చేరి తేమగా ఉండి దాని ద్వారా ఫంగస్ ఏర్పడి ఆ ఫంగస్ ద్వారా ఈ పుట్టగొడుగు ఏర్పడింది. అయితే ఈ పుట్టగొడుగుని మనం ఎక్కడ పడితే అక్కడ చూసే ఉంటాం, కానీ దీని పేరు ఇవి మనకి తెలియకపోవచ్చు. అయితే ఈ పుట్టగొడుగుని ఏమంటారంటే తెలుగులో అయితే గుర్రపు పుట్టగొడుగు అని, ఇంగ్లీష్లో అయితే హార్స్ మష్రూమ్ అని, అదేవిధంగా అగారికస్ హార్సెన్సిస్ అని కూడా ఈ ఈ పుట్టగొడుగుని పిలుస్తారు. ఇది ఫంగస్ జాతికి చెందిన ఒక పుట్టగొడుగు అని చెప్పవచ్చు. అయితే దీనికి మీద చూసారా, ఈ టోపీ అనేది 7 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్లు లేదా 7 నుండి 8 అంగుళాలు ఉండి తెల్లగా మనం పట్టుకుంటే చాలా నునుపుగా పొడిగా ఉంటుంది. అయితే ఇది ఫస్ట్లో మొదట ఏర్పడినప్పుడు అయితే లేత గులాబీ రంగులో ఉండి తర్వాత తెలుపు రంగులోకి క్రమేపీ బూడిద రంగు మరియు గోధుమ రంగులోకి మారి చివరగా చాక్లెట్ కలర్లోకి కనిపిస్తుందంట. ఈ పుట్టగొడుగు అరుదుగా మాత్రమే మనకి ప్రకృతిలో కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా బ్రిటన్, ఇరాన్ మరియు ఉత్తర అమెరికా దేశాలలో ఇంతకన్నా చాలా పెద్దదిగా ఒక 10 అడుగుల వరకు పెరుగుతుంటుందట. ఈ విధంగా ఏర్పడే ఈ పుట్టగొడుగునే మన రైతులు పొలాల్లో పండించే పుట్టగొడుగు జాతి ఈ జాతి కూడా ఒకటేనంట. అయితే మన రైతులకు దొరికే పుట్టగొడుగులు శిలీంధ్రాల నుండి ఏర్పడేవి. ఇవి అత్యంత రుచికరమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. చూడండి ఎంత నునుపుగా ఉందంటే పట్టుకుంటే స్మూత్గా చాలా దీనికి గట్టిగా కూడా ఉంది. ఇది గుర్రం పుట్టగొడుగు అంటారు కాబట్టే ఇది ఒక విచిత్రంగా అనిపించి నేను వీడియో తీసి మీకు తెలియజెప్దామనే ఈ వీడియో చేస్తున్నాను. అయితే దీనిలో కాడ్మియం మరియు రాగి వంటి భారీ లోహాలు కూడా అవి అన్నీ కూడా దీంట్లో ఉంటాయట. ఇది తినదగిన మరియు విషపూరితమైన అనే వాటిలో రెండింటికి కూడా ఈ జాతి చెందుతుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఈ పుట్టగొడుగులు అనేవి 400 జాతుల రకాలు మనకు ఉంటాయంట. అదేవిధంగా ఈ టోపీ లేదా పైలాన్ అనేది గట్టిగా కండ కలిగి చాలా గట్టిగా కనిపిస్తుందంట. చూడండి, కింద నుండి కూడా వీడియో తీయడం జరిగింది. చాలా స్మూత్గా ఒక మనం ఇల్లు మనం కట్టుకునేటప్పుడు టైల్స్ కానీ లేకపోతే పుట్టీలు పెడతాం కదా గరుగ్గా, ఆ విధంగా మనకు అక్కడ కనిపిస్తుంది. దీన్ని పట్టుకొని కూడా చూడడం జరిగింది. ఈ మధ్యని ఇక్కడ నీరు వచ్చి ఆగిపోయి చేరి పోషకాహారం ఎక్కువ, మట్టిలో పోషకాహారం ఉంటే ఈ విధంగా ఏర్పడుతుంది. పుట్టగొడుగులు అనేవి ఇంకేంటో కాదు, మట్టిలో శిలీంధ్రాలు కానీ అలాంటివి ఏవైనా బలవర్ధకంగా తయారైతే అవి పైకి ఉబుకు వచ్చి ఈ పుట్టగొడుగులు అనేవి ఏర్పడుతుంటాయి. అందుకనే చూసుకొని మంచి పుట్టగొడుగులు అనేవి మన గ్రామాల్లో ఉండే రైతులకి బాగా తెలుస్తాయి. అవి తినడం వల్ల కూడా చాలా పోషకాహారం అందినట్టుగా, అదేవిధంగా బలవర్ధకం కూడా చెబుతారు. చూడండి ఎంత స్మూత్గా మళ్ళీ గరుగ్గా ఉన్నాయి. ఇది దగ్గరుండి కూడా మీకు చూపిద్దామనే తీయడం జరిగింది. ఇది నాకు విచిత్రంగా అనిపించి మీకు తీసి వీడియో పెడుతున్నాను. ఇలాంటివి అరుదుగా మాత్రమే మన వైపు ఉంటాయంట. ఎక్కువగా ఇరాన్ అటువైపే మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇది అనేది మనకి ఈ మధ్యన నేను చూసిన దగ్గర ప్లేస్లో చూసి మీకు పనికొస్తుంది చూపించడం అవుద్దని వీడియో తీయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.